ప్రపంచం మొత్తం కలిసి ఇండియన్ గ్రేట్నెస్ ని ఒప్పుకుంటుంటే మన దేశంలోనే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు మన దేశాన్ని కల్చర్ని ఎప్పుడూ తప్పుగా నెగటివ్ గా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తారు. అలాంటి వాళ్ళల్లో ఒకరు చిన్మయి శ్రీపాద. ప్రపంచంలో చెడుని ఇండియాకి లేదా ఇండియన్స్ కి కనెక్ట్ చేయడానికి ఈవిడ ట్రై చేస్తుంది. కాంట్రవర్సీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్, హిందువులని హేట్ చేయడం, స్పెషలీ సనాతన ధర్మం మీద ఈవిడకి చాలా హేట్. ఫెమినిస్ట్ అన్న పేరుతో ఇండియన్స్ ని ఆర్ ఇండియన్ కల్చర్ ని సొసైటీలో నెగటివ్ గా పోర్ట్రే చేయడానికి ఈవిడ ట్రై చేస్తుంది. రీసెంట్ గా చిన్మయి శ్రీపాద ఎప్స్టీన్ ఫైల్ ని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో ఇఫ్ ఎప్స్టీన్ హ్యాడ్ బీన్ ధార్మిక్ సింగింగ్ భజన్స్ లుక్స్ లైక్ హీ వుడ్ హ్యావ్ బీన్ ద నెక్స్ట్ బాబాజీ అండ్ దిస్ కంట్రీ వుడ్ హ్యావ్ సెలబ్రేటెడ్ హిమ్ అని ట్వీట్ చేసింది. ఫస్ట్లీ దిస్ ఇష్యూ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇండియన్స్ ఆర్ ఇండియా. యుఎస్ లో ఒక యదవ చేసిన చెత్త పని వల్ల ఈ ఇష్యూ స్టార్ట్ అయింది అండ్ అందులో చాలా పెద్ద పెద్ద నేమ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. దాని వల్ల ఎప్స్టీన్స్ ఫైల్ అనేది చాలా పెద్ద ఇష్యూగా మారింది. ఇష్యూ జరిగింది ఎక్కడ? యుఎస్ లో. చేసింది ఎవరు? యుఎస్ సిటిజన్. అండ్ పెద్ద పెద్ద పేర్లు ఉండడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇది ఒక పెద్ద న్యూస్ అయింది. అసలు ఇండియన్స్ కి ఆర్ ఇండియాకి అస్సలు సంబంధం లేని ఒక టాపిక్ తీసుకొచ్చి దాని మీద ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో అనవసరంగా భజన్స్, ధార్మిక్, బాబాజీ లాంటి వర్డ్స్ యూజ్ చేసింది. మీరు చిన్మయిని ఫాలో చేసి ఉంటే గనక తను కొన్ని మన కల్చర్ లో ఉన్న థింగ్స్ ని ఫాలో చేయదు, సో కాల్డ్ ఫెమినిస్ట్ రీజన్స్ వల్ల, విచ్ ఇస్ ఫైన్. బట్ ఈ ట్వీట్ లో ఈవిడ ఒకే రిలీజన్ ని ఎందుకు టార్గెట్ చేసింది అంటే, వేరే రిలీజన్ లో అంటే చర్చిలలో ఫాదర్లు, ముస్లిమ్స్ లో మౌలానాస్ ఎలాంటి తప్పు చెయ్యట్లేదా? చెడు చేసే వాళ్ళు ప్రతి రిలీజన్ లో ఉన్నారు. అండ్ ఐ వాంటెడ్ టు టెల్ హర్ దాట్ తను ఏ రిలీజన్ అయితే ఇంత ఓపెన్ గా వచ్చి క్రిటిసైజ్ చేస్తుందో ఆ రిలీజన్ లో పుట్టి పెరిగింది కాబట్టి అంత ఈజీగా క్రిటిసైజ్ చేసే ఫ్రీడమ్ తనకు వచ్చింది. అదే తను వేరే రిలీజన్ లో పుట్టిండి ఆ వేరే రిలీజన్ ని సేమ్ వర్డింగ్స్ ఇక్కడ ఏదైతే బాబాజీ, ధార్మిక్, సింగింగ్ ఇలాంటి వర్డ్స్ వాడిందో వాళ్ళకి తగ్గట్టు వర్డింగ్స్ వాడి ట్వీట్ చేసింటే గనక తన కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ఉండేది. అండ్ రీసెంట్ గా యాక్టర్ శివాజీ గారు హీరోయిన్స్ కి డ్రెస్సింగ్ సెన్స్ మీద ఒక అడ్వైజ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన అడ్వైస్ కి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఒక లాబీ ఆయన మీద విరుచుకుపడి అటాక్ చేశారు ఆయనని. ఇక్కడ చాలా మంది మూవీ ఇండస్ట్రీ నుంచి శివాజీ చెప్పింది సపోర్ట్ చేశారు, ఎందుకంటే ఆయన ఇంటెన్షన్ కరెక్ట్ గా ఉంది. ఆయన చాయిస్ ఆఫ్ వర్డ్స్ తప్పు ఉంది, కానీ ఆయన చెప్పిన ఇంటెన్షన్ మాత్రం తప్పు లేదు. ప్రతి కాయిన్ కి టూ సైడ్స్ ఉన్నట్టే ప్రతి స్టేట్మెంట్ కి ఆర్గ్యుమెంట్ కి టూ సైడ్స్ ఉంటాయి. అండ్ ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఈ లాబీ ఏదైతే ఉందో వై ఆల్వేస్ చూసెస్ ద నెగటివ్ సైడ్ ఆఫ్ ఇట్. బికాస్ తను వర్క్ చేస్తున్న మూవీ ఇండస్ట్రీలో కొంతమంది శివాజీ గారిని సపోర్ట్ చేశారు. ఆయన స్టేట్మెంట్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ తప్ప ఉండొచ్చు, కానీ తను ఇచ్చిన స్టేట్మెంట్ రైట్ అని చాలా మంది అప్ ఫ్రంట్ వచ్చి చెప్పారు. కానీ చిన్మయి శ్రీపాద మాత్రం శివాజీ గారిని సపోర్ట్ చేయలేదు అండ్ ఆయనకి అగేన్స్ట్ గానే మాట్లాడారు. నార్మల్ ఆడియన్స్ వాళ్ళు కూడా చాలా మంది శివాజీ గారిని సపోర్ట్ చేశారు. సో చిన్మయి గారికి మాత్రం దాంట్లో నెగిటివిటీ ఎందుకు కనిపించింది? ఆయన చాయిస్ ఆఫ్ వర్డ్స్ తప్ప ఉండొచ్చు, కానీ ఆయన ఇంటెన్షన్స్ కరెక్ట్ అని ఆవిడ బయటకు వచ్చి ఎందుకు చెప్పలేదు? ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు చిన్మయి శ్రీపాద ఆడవాళ్ళ కోసం, పిల్లల కోసం నేనున్నాను అని తన సోషల్ రెస్పాన్సిబిలిటీని చాలా బాగా ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తుంది. అంత సోషల్ రెస్పాన్సిబిలిటీ చూపించే ఈవిడ ఒక రిలీజన్ ని మాత్రం అంత ఈజీగా ఇష్టం వచ్చినట్టు ట్వీట్ చేసేస్తుంది. బలరాంపూర్ డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్ లో చంగూర్ బాబా, ఇది చాలా మందికి తెలిసిన కేసే. వీక్, పూర్ అండ్ లేబర్ లేడీస్ ని, విడోస్ ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేసిండు అండ్ ఇది పెద్ద స్కామ్ బయటపడింది. అప్పుడు ఈ చిన్మయి శ్రీపాద ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఫస్ట్ నుంచునే ఈవిడ ఎందుకు ఈ ఇష్యూని అడ్రస్ చేయలేదు? ఎంతో మంది ఫేక్ పాస్టర్స్ ఇండియాలో చిన్న పిల్లల్ని, ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు, కన్వర్ట్ చేస్తున్నారు. మరి ఇది మీకు తప్పు అనిపించట్లేదా? మరి ఇలాంటి విషయాల గురించి మీరు ఎందుకు రియాక్ట్ అవ్వరు? అంటే అప్పుడు మీ కళ్ళు కనిపించవా? మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అప్పుడు గుర్తుండదా? ఇక్కడ నేను ఎవరిని టార్గెట్ చేయమని చెప్పట్లేదు, కానీ తప్పు ఎప్పుడు ఒకటే రిలీజన్ లో ఉంది అన్నట్టు పోర్ట్రే చేయడం చాలా తప్పు. అండ్ ఎప్స్టీన్ ఫైల్ లాంటి ఒక ఈడియాటిక్ కేస్ ని తీసుకొచ్చి దాన్ని మన రిలీజన్ కి రిలేటెడ్ గా ట్వీట్ చేయడం ఇంకా తప్పు. అండ్ చిన్మయి శ్రీపాద గారు ఈజ్ అ పబ్లిక్ ఫిగర్. ఆమె ఇచ్చే స్టేట్మెంట్స్ కి, ట్వీట్స్ కి ఎంతో కొంత సొసైటీలో ఇంపాక్ట్ ఉంటుంది. ఆల్సో సెలెక్టివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇప్పుడున్న ఆడియన్స్ ఒకప్పటి ఆడియన్స్ లా కాదు. ఒక సెలబ్రిటీ బ్లైండ్ గా ఏం చెప్తే అది ఫాలో అవ్వట్లేదు.
ఈ జనరేషన్ ఆడియన్స్ మీరు ఒక మంచి పని చేస్తే అప్రిషియేట్ చేస్తున్నారు అండ్ చెడ్డ పని చేస్తే కాల్ అవుట్ చేస్తున్నారు. ఎనీవే, వాట్ డూ యూ గైస్ థింక్ అబౌట్ ద ట్వీట్? డూ లెట్ మీ know in the comment section, and for more such videos please do like, share and consider subscribing to my channel. Thank you so much for watching. See you in the next one. Appat varaku bye bye.